బ్రేకింగ్ అప్డేట్. అన్నమయ్య జిల్లాలో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. మదనపల్లిలోని మహతి ఫార్మసీ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్న శ్వేతశ్రీ సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైంది. కాలేజీకి వెళుతున్నా అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన శ్వేతశ్రీ తిరిగి ఇంటికి రాలేదని తల్లిదండ్రులు చెప్పారు. కాలేజీ యాజమాన్యం ఫీజు చెల్లించినందుకు అవమానించారని రాసి ఉంచిన లేఖను తల్లిదండ్రులు గుర్తించారు. తమ కూతురు అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూసైడ్ నోట్ను పోలీసులకు అందజేశారు. మా అమ్మాయి పేరు శ్వేతశ్రీ, మహతి కాలేజ్ థర్డ్ ఇయర్ కాంపిటీ చేస్తుంది. అప్పుడు ఫీజు కోసమని మన 28వ తేదీ నా మొబైల్ పెంచాను. మళ్ళీ పెంచడే మళ్ళీ ఎగ్జామ్ రాసే అమ్మాయిని లేపించి మామూలుకి ఎస్టేజ్ మామూలుకి మా ఉమానపతి ఎస్టే చేసి ఎగ్జామ్ రాసామని పిలికెత్తేసి ఒక ఫోటో తీసినారండి. నువ్వు ఫీజు కట్టిన ఫోటో కట్టి అట్లా చేసినారు ఆ అమ్మాయికి. దానికి ఆ అమ్మాయి చాలా హర్ట్ అయ్యి ఇంటికి వచ్చింది. తర్వాత నేను డాడీ నాకు ఫోన్ చేసి, డాడీ ఇట్లా ల్యాబ్ ఎగ్జామ్ రానిలా డాడీ అంటే, సరే రాయకపోతే పని రాను పర్వాలేదు కానీ అని చెప్పినా సార్. నేను రాకపోతే అన్న పర్వాలేదు సరే వచ్చింది. ఇంటికి వచ్చినది వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం రోజు జరిగింది. ముందు రోజు అట్లా మంచిగా బిడ్డను చేర్చుకు తెలివారు 40,000 కట్టిన మిగిలిన బ్యాలెన్స్ కడతానంటే అంతలేగా నా బిడ్డకు లేదు. నా బిడ్డ ఎక్కడన్నా సేవంగా నా బిడ్డ నా దగ్గరికి చేరాలి. నా బిడ్డ లేకపోతే మేమిద్దరం కూడా ఉండము, బతకము. మాకు అవసరం లేదు, మాకు ఈ జీవితం. ఫోటో తీసుకుంటుంది. ఏ కాలేజీలో ఉదయం శ్వేతశ్రీ అనే అమ్మాయి 21 ఇయర్స్. ఈ అమ్మాయి మహతి కాలేజ్లో బీఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఈ అమ్మాయి నిన్న ఉదయం కాలేజ్కి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కనిపించలేదు అని చెప్పి వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇచ్చారు. దాని మేరకు ఎఫ్ఐఆర్ ఉమెన్ మిస్సింగ్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. దాని మీద ఆల్రెడీ క్లూస్ టీమ్ని అంటే టెక్నికల్ టీం వాళ్ళని పంపించాము. తర్వాత వాళ్ళ అంటే పర్సనల్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. ఖచ్చితంగా అమ్మాయిని తొందరగా డిటెక్ట్ చేసి పిలుచుకొస్తామని చెప్పి చెప్తున్నాము.